అనాదిగా భూమిని భూమాతగా నేల తల్లిగా పూజిస్తూ గౌరవిస్తున్నటువంటి సమాజం అధ్యక్ష. ఇది ఒక తల్లికి బిడ్డకి ఎలాంటి అనుబంధం ఉంటుందో అదే బంధం నేలకిను మనకి మధ్య ఉంటుంది అధ్యక్ష. అది కేవలం ఆస్తి కాదు, అనుబంధం అని చెప్పి మనం భావించే సంస్కృతి మన అధ్యక్ష. అయితే ఈ భూమాతని చెరబట్టడానికి ఒక నియంత తెచ్చిన చట్టమే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధ్యక్ష. ఎన్నో కుటుంబాల జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేటువంటి చట్టం ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధ్యక్ష. ఏ నియంత పరిపాలన కూడా మనం ఇలాంటి యాక్ట్ని మనం చూడలేదు అధ్యక్ష. గత 5 ఏళ్లలో అధ్యక్ష ఎన్నో ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యాయంగా అక్రమంగా ఎన్నో జీవోలు తీసుకొచ్చి మేము మొన్న కూడా చూపించాం అధ్యక్ష. దాదాపుగా 1,70,000 ఎకరాలు అంటే మాకు దొరికినటువంటి అంశాల ద్వారా చూపించాం అధ్యక్ష. వైట్ పేపర్లో అన్యాయంగా ఈ యొక్క వైసీపీ నాయకులు దోచుకున్నారు అధ్యక్ష. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ భూముల్ని కూడా దోచుకోవాలనే లక్ష్యంతో అవన్నీ కూడా కబలించాలనే లక్ష్యంతోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష. అందుకనే వారికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా ప్రజల్లో వచ్చింది అధ్యక్ష. అయితే అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పారు అధ్యక్ష. అందుకనే ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయడానికి మేము ప్రతిపాదించాం అధ్యక్ష. అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్ష ప్రజలను వారి యొక్క ఆస్తులను మనం రక్షించాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చెబుతూ ఉంటారు అధ్యక్ష. అందులో భాగంగానే ఈ యొక్క టైటిలింగ్ యాక్ట్ రద్దు అనేది తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష 2 రకాలైనటువంటి సంస్కరణ తెచ్చారు అధ్యక్ష వీళ్ళు. ఒకటి సమగ్ర భూ సర్వే అధ్యక్ష, ఇంకొకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధ్యక్ష. సమగ్ర భూ సర్వే గురించి ఒక 2 నిమిషాలు చెప్పాలి అధ్యక్ష. సమగ్ర భూ సర్వే అనేది 100 సంవత్సరాలకి చేస్తా ఉన్నాం కాబట్టి అది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న పరిస్థితి కాబట్టి అది కరెక్ట్ గా చేస్తే మంచిదే అని భావించి అందరూ కూడా అనుకుంటా ఉంటాం అధ్యక్ష. కాకపోతే గత ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఫ్లోర్ లీడర్ గా వైసీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ప్రచార ఆర్భాటం అలాగే అధికార మదం మూలంగా ఆ రీసర్వే కూడా పూర్తిగా అన్యాయంగా తప్పులు తడగగా జరిగినటువంటి పరిస్థితి మనం చూసుకోవాలి అధ్యక్ష. అతనికి ప్రచారమైనటువంటి ఎందుకంటే అధ్యక్ష అందరికీ పాస్బుక్లు ఉన్నాయి, అయినప్పటికీ కూడా అతని ఫోటోతో అదేదో ఆయన దానం చేసినట్టుగా ఆయన ఫోటో ఆ యొక్క పట్టదారు పాస్బుక్ మీద ఉండే విధంగా అవి వేయించుకోవడం ముద్రించుకోవటం. అంతేకాకుండా అధ్యక్ష హద్దురాళ్ళ మీద కూడా అతని ఫోటో వేయించుకోవాలంతో మొదలుపెట్టినప్పటికీ కూడా అవి దిష్టి బొమ్మల్లాగా ఉంటాయి కాబట్టి దిష్టి బొమ్మలు మీ అందరికీ తెలుసు అర్ధనగ్నంగా చాలా మంది పెడతారు కాబట్టి అలాంటి పెడితే ఫోటో బాగోదని వల్ల ఎవరు చెప్పారో కానీ మొత్తంగా గీసేసి ఒట్టి కేవలం పేరు మాత్రం రాయిపించేసి అంటే రారాజు ఆయన దానం చేసినట్టుగా ఈ యొక్క హద్దురాళ్ళు పెట్టడం కూడా నిజంగా ఆయన యొక్క నియంత్రణకి నిదర్శనం అధ్యక్ష. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు విఖ్యాలు చేశారు దాని మీద అధ్యయనం చేసి అధికారులందరితో కూడా చర్చించి ఎలా చేస్తే బాగుంటుంది గ్రామ సభలు పెట్టి వారికి మెరుగైన సేవ అందించి వారి హక్కులు పూర్తిగా విధించే విధంగా రీసర్వే చేసే బౌండరీస్ కూడా కరెక్ట్ గా పెట్టే విధంగా విధి విధానాలు కూడా త్వరలో తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాంట్లో అధ్యక్ష రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు పత్రాలు ఇవ్వాలంట అధ్యక్ష. ఇదెక్కడ న్యాయం అధ్యక్ష? లక్షల ఖర్చు పెట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే జిరాక్స్ పత్రాలు ఇస్తారంట అధ్యక్ష. కావాలంటే ఆన్లైన్ లో చూసుకోండి అని చెప్పే విధానంగా వీరి యొక్క ఈ కార్యశాల చేశారు అధ్యక్ష. అలాగే మరి ముఖ్యంగా అధ్యక్ష సెక్షన్ 5 ప్రకారం అధ్యక్ష టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నియామకం అధ్యక్ష. క్లియర్ గా మనకి ఎవరన్నా ఇలాంటి కీలకమైన పొజిషన్లో ఉన్నప్పుడు అధ్యక్ష ఒక అధికారిని ఉండాలి అధ్యక్ష. కానీ ఎవరినైనా పెట్టుకునే విధంగా అంటే చెంచల్గూడలో అతనితో పాటు ఉన్నటువంటి రూమ్మేటో లేకపోతే షటిల్ మేటో కూడా పెట్టుకునే విధంగా ఈ యొక్క సెక్షన్ ని వాళ్ళు టైటిల్ యాక్ట్ లో రూపకల్పన చేశారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఇలాంటి చట్టాలు అమల్లోకి వస్తే అధ్యక్ష మన రైతు తన భూమికే దూరం అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష. ఎవరన్నా ఆన్లైన్ పేర్లలో మార్చుకుంటే అధ్యక్ష అది మళ్ళా పునరుద్ధరించుకోవాలంటే సామాన్యులకు సాధ్యం కాదు అధ్యక్ష. ఎందుకంటే 2 సెంట్లు 3 సెంట్లు 4 సెంట్లు ఎవరైనా మారిస్తే అధ్యక్ష దాన్ని
మళ్ళా రుజువు చేసుకోవడం కోసం ఒక టైటిలింగ్ అధికారి అప్పీలేట్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది సామాన్యులకు సాధ్యమని అడుగుతున్నారు అధ్యక్ష. ఒకసారి టైటిల్ రిజిస్టర్లో పేరు చేరితే ఇష్టానుసారంగా మార్చడానికి వీలు ఉండదు అధ్యక్ష. ఇది బలమైన సాక్ష్యం అని టైటిలింగ్ చట్టం చెప్తున్నా అధ్యక్ష. దీనికి కూడా ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మనం చూసాం, ఒంగోలులో చూసాం, తిరుపతిలో చూసాం. ఎవరన్నా వేరే దేశాలకు వెళ్ళినా లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా వాళ్ళ ఖాళీ స్థలం ఉంటే అవి దోచుకునే విధంగా వాళ్ళ ఫేక్ ఐడీలు పెట్టి ఫేక్ విల్లు చేసి ఎన్నో ల్యాండ్ లాక్కోవడంతో పాటు బిల్డింగ్లు కూడా కట్టిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అంటే ఎవరన్నా ఒక 2 సంవత్సరాలు బయటకు వెళ్తే వారు ఆ ల్యాండ్ అన్యాయంగా లాక్కునే పరిస్థితి మనం చూస్తాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, స్థిరాస్తిని మరొకరికి బదిలీ చేయాలంటే టీఆర్ఓ వివరాలని సమర్పించాలి అధ్యక్ష. ఇదెక్కడ న్యాయం అధ్యక్ష? ఒక నార్మల్ మనిషి మన అన్ని హక్కులన్నీ కూడా ఒక టీఆర్ఓకి ఇవ్వడం అనేది చాలా బాధాకర విషయం అధ్యక్ష. ఆయన సంతృప్తి చెందితేనే క్రయ విక్రయాలకు ఒప్పందం ఇస్తారంట. అంటే అధ్యక్ష, ఒక టీఆర్ఓ ఒక రాజకీయ నాయకుడు పెట్టినటువంటి ఒక అధికారి అతను డిసైడ్ చేస్తేనే మనకి ఇది సాధ్యమవుతుంది అని చెప్పేసి క్లియర్ గా వీళ్ళ దాంట్లో చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారసత్వ హక్కులను కూడా ఈ యొక్క టీఆర్ఓనే నిర్ణయిస్తారు అధ్యక్ష. ఇది మరిన్ని భూ వివాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. మరి ముఖ్యంగా అధ్యక్ష, 16 సెక్షన్ ప్రకారం అధ్యక్ష, టైటిల్ రిజిస్టర్ లో పేరు చేర్చే వ్యవహారం తలెత్తితే వివాదం ల్యాండ్ టైటిలింగ్ అప్డేట్ ఆఫీసర్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు మాత్రమే రివిజన్ చేయగలదు అధ్యక్ష. అంటే లోతుగా కూడా హైకోర్టుకు వెళ్లకుండా ఉండే విధంగా ఈ యొక్క 16 యాక్ట్ పెట్టారు అధ్యక్ష. అది ముఖ్యంగా అధ్యక్ష, ఏదైతే పేద ఫార్మర్ ఉంటాడో అతనికైనా ఇబ్బంది వస్తే డిస్ట్రిక్ట్ కోర్టుకో సివిల్ కోర్టుకు వెళ్లే విధానాన్ని కూడా ఎత్తేసి కేవలం హైకోర్టుకు వెళ్లే విధంగా వారు పెట్టారు అధ్యక్ష. అది చాలా చాలా నష్టం పెట్టే పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో దాదాపుగా 1.35 కోట్ల సర్వే నంబర్లో 3.40 కోట్ల ఎకరాల భూమి ఉంది అధ్యక్ష. అందులో 30 సెంట్ల నుంచి ఎకరం భూమి వరకు 42 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. 2 ఎకరాల భూమి నుంచి భూమి ఉన్న రైతులు 26 లక్షల మంది అధ్యక్ష. 3 ఎకరాల భూమి ఉన్న రైతులు 21 లక్షల మంది అధ్యక్ష. వీళ్ళంతా పేదవాళ్ళు అధ్యక్ష. వీళ్ళందరూ కూడా చిన్న వివాదం వస్తే హైకోర్టులో పెద్ద అడ్వకేట్ పెట్టుకుని వాళ్ళు వాటిని వాదించే పరిస్థితి ఉండదు అధ్యక్ష. వాళ్ళని బెదిరించి లాక్కోవడం కోసమే ఈ యొక్క టైటిలింగ్ యాక్ట్ ఇచ్చారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. మరి ముఖ్యంగా అధ్యక్ష, ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ అధ్యక్ష 512 జీవో ఏదైతే ఉందో అది రహస్యంగా ఉంచారు అధ్యక్ష. వాళ్ళన్నీ అబద్ధాలు, ఎందుకంటే అబద్ధాల పునాది మీద పుట్టినటువంటి పార్టీ కాబట్టి వాళ్ళన్నీ అబద్ధాలు చెప్తారు అధ్యక్ష. అలాగే రాష్ట్రంలో 2023 అక్టోబర్ 31 నుంచే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది అధ్యక్ష. ఏపీ ల్యాండ్ అథారిటీ ఏర్పాటు చేసిన దానికి చైర్పర్సన్, కమిషనర్, సభ్యులను నియమిస్తూ 2023 డిసెంబర్ 29న ఉత్తర్వులు కూడా ఇచ్చారు అధ్యక్ష. నీతి ఆయోగ్ కేంద్రం ఒత్తిడి తెస్తేనే ఈ చట్టాన్ని తెచ్చారని చెప్పి అబద్ధాలు చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ విషయంపై నాగిళ్ల వెంకటేష్ అనే వ్యక్తి ఆర్టీఐ కింద నీతి ఆయోగ్ సమాధానం అడిగితే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని కూడా తెలియజేసింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మన ఏదైతే నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ముసాయిదా చట్టానికి ఏపీ చట్టానికి కూడా ఉన్నటువంటి తేడాల విషయం కూడా మనం చెప్పుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే నీతి ఆయోగ్ క్లియర్ గా చెప్పింది అధ్యక్ష, ఒక అధికారి కంపల్సరీగా టీఆర్ఓగా ఉండాలి అని చెప్పారు. కానీ ఏదైతే ఏపీ టైటిలింగ్ యాక్ట్ వీళ్ళు తెచ్చారో ఏ పర్సన్ అన్నా ఉంచుకునే విధంగా నేను తాను చెప్పినట్టుగా వారి ఇంట్లో పని మనిషిని కానీ వారి జైల్ మేట్ కానీ పెట్టే విధంగా ఇదొక యాక్ట్ తీసుకొచ్చారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, నీతి ఆయోగ్ ముసాయిదా చట్టం ప్రకారం టీఆర్ఓ ఏదైనా వివాదాన్ని గుర్తిస్తే అది డిస్ప్యూట్ రిజిస్టర్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత అది ల్యాండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఆఫీసర్ వద్దకు వెళ్తుంది. కానీ ఏపీ రూపొందించిన చట్టంలో అధ్యక్ష ఈ ఆఫీసర్ పోస్టే లేదు అధ్యక్ష. వాళ్ళు మనకు 3 లెవెల్ సిస్టమ్స్ ఏదైతే నీతి ఆయోగ్ ఇచ్చిందో అధ్యక్ష, దాన్ని 2 లెవెల్లో పెట్టేసి ఒక జ్యుడిషియరీ సిస్టమ్ ఉన్నటువంటి ఆఫీసర్ని ఎత్తేసిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అది చాలా చాలా అంటే ఏదైతే భూ హక్కులని హరించే విధంగా ఉంది అధ్యక్ష. నీతి ఆయోగ్ ముసాయిదా చట్టం అధ్యక్ష, ల్యాండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఆఫీసర్ వద్ద వివాదం తేలకపోతే అది సెక్షన్ 15 ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ట్రిబ్యునల్ కు వెళ్తుంది అధ్యక్ష. ఆ ట్రిబ్యునల్ అధికారి జిల్లా జడ్జి గాని అదే స్థాయి రిటైర్డ్ జ్యుడిషియల్ అధికారి గాని ఉంటారు అధ్యక్ష. కానీ ఏపీ చట్టంలో అధ్యక్ష ట్రిబ్యునల్ ప్రస్తావనే లేదు అధ్యక్ష.
దానికి బదులు ల్యాండ్ టైటిలింగ్ అప్లేట్ ఆఫీసర్ పెట్టారు అధ్యక్ష. అతను ఎవరు రిటైర్ అధికారి అవ్వచ్చు, లేకపోతే జాయింట్ కలెక్టర్ అవ్వచ్చు. అంటే జ్యుడిషియల్ సిస్టాన్నే మొత్తం ఎత్తేసేసి పేదలకు అన్యాయం జరిగే విధంగా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది అధ్యక్ష. నీతి ఆయోగ్ ముసాయిదా చట్టం ప్రకారం అధ్యక్ష, యజమాని పేరు రిజిస్టర్ అయిన తర్వాత 3 ఏళ్ల వరకు ఎవరి అభ్యంతరం తెలియకపోయినా అది అతని శాశ్వత టైటిల్ అవుతుంది అధ్యక్ష. కానీ మన ఏపీ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం 2 ఏళ్లు కుదించారు అధ్యక్ష. అంటే 2 ఏళ్లు ఇంతకు చెప్పినట్టుగా 2 ఏళ్లు ఎవరన్నా భూమి వైపు చూడకపోతే, ఎవరన్నా ఫేక్ ఐడితో దాన్ని యాడ్ చేసుకుంటే అతని పేరు పూర్తిగా తీసేసి ఈ కొత్త మనిషి పేరు వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ల్యాండ్ టైటిలింగ్ అప్లేట్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుపై హైకోర్టు వెళ్ళవచ్చు అధ్యక్ష. కానీ ఏపీ చట్టం ప్రొవిజన్ లేదు అధ్యక్ష. ఇది కేవలం రివిజన్ కోసమే వెళ్ళగలరు అధ్యక్ష. అంటే లోతుగా హైకోర్టులో వాదించడానికి కూడా హక్కు లేకుండా వాళ్ళు సెక్షన్ 16 తీసుకొచ్చారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, నీతి ఆయోగ్ చట్టం ప్రకారం తప్పుడు సమాచారాన్ని ఇస్తే 3 ఏళ్ల జైలు శిక్ష లేదా 50,000 రూపాయల ఫైన్ కానీ రెండు కానీ విధిస్తారు అధ్యక్ష. కానీ ఏపీ చట్టం ప్రకారం 6 నెలల జైలు శిక్ష లేకపోతే 50,000 రూపాయల ఫైన్ మాత్రమే పెట్టారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ల్యాండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఆఫీసర్, ల్యాండ్ టైటిలింగ్ అప్లేట్ ట్రిబ్యునల్, హైకోర్టు ఇలా 3 అంచెల విధానాన్ని నీతి ఆయోగ్ ముసాయిదా చట్టం సూచిస్తే కానీ అధ్యక్ష, ఏపీ చట్టంలో 2 అంచెల వ్యవస్థ మాత్రమే ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఎప్పుడు కూడా ఒక మంచి పరిపాలన అందించాలి. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ రీతిలో ఈ ప్రభుత్వం అంతా కూడా ప్రజా సంక్షేమం కోసం సంస్కరణ తెచ్చి ఒక బలమైన, అంటే బీజేపీకి ఉంది అధ్యక్ష చరిత్ర, టీడీపీకి ఉంది చరిత్ర, ఈ ఇందరిని బలపరుస్తూ పవన్ కళ్యాణ్ గారు జనసేన గారు కలిసి ఎప్పుడు కూడా ఒక సులభతరమైనటువంటి ఒక మంచి హక్కును కల్పించే విధంగా సుపరిపాలన లక్ష్యంతోనే ఈ ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి అధ్యక్ష. గతంలో కూడా మనం చూసాం అధ్యక్ష, మీ సేవ అవ్వచ్చు, ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా పరిపాలన సరళీకరణకి తెచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. కానీ ఇది మాత్రం కేవలం పేదవారి దగ్గర భూమిని భక్షించే విధంగా ఈ యొక్క ఏపీ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు అధ్యక్ష. అందుకనే అధ్యక్ష, మొత్తంగా చూస్తే తినక 6 కాలం కష్టపడి ప్రజలు సంపాదించిన ఆస్తులను కబలించే చట్టమే ఇది. అందుకే అధ్యక్ష, ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు, నిర్లక్ష్యానికి బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆస్తులను ఈ చట్టం ద్వారా పెత్తందారులు అన్యాక్రాంతం చేసుకునే అవకాశం ఉంది అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేయడానికి గౌరవ సభగా అనుమతి కోరుతా ఉంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభకి పూర్తి స్థాయి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఎందుకంటే ఈ చట్టం గతంలో ఎమర్జెన్సీ టైంలో కూడా ఇట్లాంటి చట్టాలు తీసుకురావడానికి ఆ రోజున్న ప్రభుత్వ పెద్దలు భయపడేవారు. కానీ ప్రజాస్వామ్య ముసుగులో ప్రజలకి అడ్డగోలు హామీలు ఇచ్చి లేకపోతే బూటకపు మాటలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టేదానికి, భూమి మీద వారికి ఉన్న హక్కుల్ని హరించేదానికి తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవటం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు సార్. ఎందుకంటే ఈ చట్టం మనందరికీ తెలుసు, ఇప్పుడే మంత్రి గారు మొత్తం కూడా వివరంగా విశదీకరించారు. ఈ చట్టం చాలా లోపభూయిష్టమైంది. దీని వెనక ఒక కుట్ర ఉంది, కుతంత్రాలతో దీని వెనక ఒక హిడెన్ అజెండాతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వ భూములే కాకుండా సాధారణ ప్రజల భూములను కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దోచుకోవడానికి దాన్ని ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని దీనికి తెరలేపారు. ఈ చట్టం ప్రకారం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నియమించుకున్న 23 మంది అధికారులతో ఈ రాష్ట్రంలోని 3 కోట్ల ఎకరాలకు పైగా ఉన్న భూమి మీద అధికారాన్ని పొందాలని కుట్రబన్నారు, ఆశపడ్డారు. కానీ ప్రజలు దీన్ని గుర్తించారు. ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా ఈ చట్టం ద్వారా జరగబోయే నష్టాన్ని ప్రజలకు వివరించడం ద్వారా ప్రజలు ఒక పెద్ద ఎత్తున తీర్పిచ్చారు. దాంట్లో భాగంగానే ఈరోజు వాళ్ళని 11 సీట్లకు పరిమితం చేశారు. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి చట్టాలు తీసుకురావాలంటే
ఎవరైనా సరే అధికారంలో ఉన్న వ్యక్తులు భయపడే విధంగా ప్రజలు తీర్పిచ్చారు సార్. కాబట్టి ఇప్పటికైనా సరే దీని మీద ఈ రకమైన చట్టాలను తీసుకొచ్చిన వ్యక్తుల్ని కేవలం చట్టాల రద్దుతోనే ముగించకుండా వీరికి తగిన శాస్తి, తగిన బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. కేవలం ఒక అధికారి దాదాపు 553 సివిల్ కోర్టుల అధికారాన్ని మొత్తం కూడా రద్దు చేసి 23 మంది అధికారులు జిల్లా అప్పీలేట్ అథారిటీలో వీళ్ళు కూర్చోబెట్టుకున్న మనుషులకి కట్టబెట్టి ఆ భూమి యొక్క హక్కుని వీరు హరించాలనుకున్నారు. వాస్తవంగా రెవెన్యూ అధికారులకి టైటిల్ ని రికార్డు చేసే అధికారం మాత్రమే ఉంటుంది. ఆ టైటిల్ ని డిసైడ్ చేసే అధికారం ఉండదు వాళ్ళకి. ఆ యొక్క భూమి హక్కు దారుడి యొక్క అతను కొనుగోలు ద్వారానైతేనేమి, వారసత్వంగా అయితేనేమి, లేకపోతే గిఫ్ట్ ద్వారా అయితేనేమి, లేకపోతే ప్రభుత్వం వారికి ఇవ్వటం ద్వారా కానీ, లేకపోతే ప్రభుత్వం ల్యాండ్ అక్వైర్ చేయడం వల్ల అయితేనేమి హక్కు వస్తుంది. ఆ హక్కుని రికార్డు చేయడం మాత్రమే వాళ్ళ పని. దానికి సంబంధించిన వివాదాలు ఏదైనా కోర్టులకు వెళ్ళాలి. కానీ వీళ్ళు చేసిన చట్టంలో వీళ్ళు చెప్పిన అధికారుల దగ్గరికి వెళ్ళాలి. అక్కడ న్యాయం జరగకపోతే కేవలం హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి. ఈరోజు భూమున్న ఎక్కువ మంది రైతులు నిరక్షరాస్యులు. గ్రామాల్లో నేను పూర్తిగా గ్రామీణ ప్రాంతాన్ని గత 3 సార్లుగా రిప్రజెంట్ చేస్తా ఉన్నాను సార్. ఆ ప్రాంతంలో రైతులకి ఆ భూమి మీద ఉండే ప్రేమ, అభిమానం ఉంటుంది. కానీ వారికి చదువు లేకపోవడం వలన అయితేనేమి, లేకపోతే ఇతరత్ర కారణాల వలన ఈ రికార్డులు కానీ వీటి మీద పెద్ద అవగాహన ఉండదు. కానీ వీళ్ళు పెట్టుకున్న అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు తీసేసి ఇంకొక పేరు పెట్టేస్తే ఆ యొక్క భూమి యజమాని ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియదు. 1-2 సంవత్సరాలు కనుక దీని మీద ఎటువంటి అప్పీల్ చేయకపోతే ఆ రికార్డులో ఏదైతే పేరుందో అదే ఒక బలమైన సాక్ష్యం కింద తీసుకొని దాన్నే డిక్లేర్ చేస్తారు. అంటే ఇదొక చాలా దుర్మార్గమైన చట్టం. ఇట్లాంటి చట్టం ప్రజాస్వామ్య దేశంలో జరగడం అనేది దురదృష్టం. తొలగించి రెవెన్యూ అధికారులకు కట్టబెట్టి బెదిరించే కార్యక్రమం ఈ చట్టంలోకి వచ్చింది. దీని మీద ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు తీసుకున్న హర్షణీయం. దాని మీద వెంటనే ఆర్డినెన్స్ తేవటం, ఇవాళ చట్టం తేవడం చాలా అభినందనీయం. ఒకటి సామాన్యుల రక్షణ కావాలి అధ్యక్ష. ఇవాళ ఈ 5 సంవత్సరాలు జరిగిన అన్ని విషయాల మీద సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, రెవెన్యూ మంత్రిగా అనేక జిల్లాల్లో, రాయలసీమలో నిన్న చూసాం. ఏదైతే మదనపల్లిలో రెవెన్యూ రికార్డు తగలబెట్టారంటే ఈ పరిస్థితి ఏంటో అర్థం చేసుకుంది. నేను ముందే చెప్పా, అయ్యా సెక్రటేరియట్ ని కూడా తగలెడతారని జాగ్రత్తగా ఉండాలని చెప్పాను ఎలక్షన్ ముందే. ఎందుకంటే తమ తప్పులన్నీ బయటకు వస్తాయని రికార్డులు తగలేసే విషయం పెనంలూరులో తగలేసినా ఎక్కడ తగలేసినా ఇవాళ అనేక అవతాకులు ఉన్నాయి. వేలాది ఎకరాల కబ్జా జరిగింది. వైఎస్ఆర్ పార్టీ నాయకుల కన్సర్న్లోకి వెళ్ళిపోయింది. విశాఖపట్నం చుట్టుపక్కల కానీ, రాయలసీమలో కానీ, రాజమండ్రి లాంటి కేంద్రంలో కూడా ఈ దోపిడీ యథేచ్ఛగా సాగింది. అందువల్ల దీని మీద ఇవాళ చట్టం తీసుకురావడం హర్షణీయం. రీసర్వే పేరుతో దగా చేశారు అధ్యక్ష. దాని మీద కూడా విచారణ చేయాలని నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఏదైతే రీసర్వేలో అసలు భూ యజమానులకు ఉన్న భూమి అక్కడ ఉన్నా కూడా రికార్డులో లేకుండా చేశారు. ఎవరెవరి పేర్లు ఎక్కించారు, ఎవరు డబ్బులు ఇస్తే, ఎవరు లంచాలు ఇస్తే వాళ్ళ పేర్లు ఎక్కించారు. అసలు యజమానులకు అన్యాయం జరిగిపోతా ఉంది. కొంతమంది ఆబ్సెంట్ ల్యాండ్లైట్లు ఉంటారు అధ్యక్ష, విదేశాల్లో ఉండొచ్చు, ఇతర ప్రాంతాల్లో ఉండొచ్చు. ఆ భూములన్నిటి మీద కన్నేసి లాగేశారు అధ్యక్ష. ఎవరైతే గ్రామాల నుంచి వలసపోయారో ఆ భూములను ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చారో ఆ భూములన్నిటి మీద ఇవాళ ఈ చట్టం కనుక అదే విధంగా అమలు చేస్తే దేవాదాయ భూములు ఉండవు అధ్యక్ష, మైనార్టీ భూములు ఉండవు అధ్యక్ష. దీని మీద మన సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. రీసర్వే విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు మాట్లాడి రీసర్వేలో చాలా లోపాలు జరిగినాయి సార్, చాలా లోపాలు జరిగినాయి. దాన్ని మళ్ళీ ఎలా రెక్టిఫై చేస్తారో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నారాయణ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ప్రధానంగా ఆ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు అధ్యక్ష? ఫస్ట్ ఆ ముఖమే దరిద్రం. అది ఎందుకు? అసలు దానికి కారణం అమరావతి రైతులు భూ సమీకరణలో వాళ్ళు ధర్నాలు చేయడం, వాళ్ళని దెబ్బకొట్టేదానికి దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం అంతా అదే పద్ధతిలో దెబ్బకొట్టేదాని కోసం చేసిన ప్రయత్నమే ఇది. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్లు
దేవాలయ భూములు, దేవుని ఫోటో బదులు అతని ఫోటో, ఒక్కు ఫోటో, ల్యాండ్స్ ఫోటో బదులు ఆయన ఫోటో ప్రతి చోట ఉండాలా. రేపు భూసేకరణ, భూ సమీకరణ ఉండకూడదు. దాని భూములు అడ్డపెట్టి లోన్లు తీసుకురావాలా, రాష్ట్రాన్ని తగలబెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు గట్టిగా గుర్తించి వెంటనే రద్దు చేస్తానని ఆయన సభలో సించినాడు పుస్తకాన్ని కూడా. అది ఇక్కడికి వచ్చింటే ఆ సించి ముఖాన్ని వేయాలి సార్ అధ్యక్ష. అతను ఇక్కడికి రావాలని కోరుతున్నాం అధ్యక్ష. నిన్న చెప్పినా రోజు చెప్తున్నాం, అది ఎట్లో ఒకట పిలిపించాలి అధ్యక్ష. మీ చేతిలో ఉంది. ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే ఇట్లాంటి యాక్ట్ ఉండకూడదు అధ్యక్ష. సార్ మనోహర్ గారు. అధ్యక్ష, ముందుగా మీకు ధన్యవాదాలు. జనసేన పార్టీ ఎప్పుడైతే 2023లో చట్టం ప్రవేశపెట్టారో ఆ రోజు నుంచి కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ క్షేత్రస్థాయిలో ఈ సమాచారం ప్రతి ఒక్కరిని కలుపుకుని ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యాచరణ సిద్ధం చేయమన్నప్పుడు చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక అడ్వకేట్స్ సెమినార్ కూడా పెట్టాం అధ్యక్ష మేము మంగళగిరిలో. సో ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్యం చట్టం ఏదైతే తీసుకొచ్చారో అది బేసికల్గా జనసేన పార్టీ అభిప్రాయం ఆ రోజు నుంచి కూడా ఇది కేవలం డిస్ప్యూట్స్ క్రియేట్ చేయడానికి కోసం అధ్యక్ష, రెజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్స్ గురించి కాదు. ప్రతి ఒక్కరిలోనూ కూడా కన్ఫ్యూజన్ తీసుకొచ్చారు. సుదీర్ఘ కాలం చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక కోర్ట్స్లో అడ్వకేట్స్ అందరూ కూడా దీని గురించి ఒక ఉద్యమం చేశారు అధ్యక్ష. కోర్ట్స్ కూడా అటెండ్ కాలేదు, బహిష్కరించారు. అయినా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. చాలా అనాలోచితంగా, అప్రజాస్వామికంగా, కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులకి ఉపయోగపడే విధంగా, దాన్ని ప్రభావితం చేసే విధంగా ప్రభుత్వ ఆస్తుల గురించి కాకుండా ప్రైవేట్ ఆస్తులపైన కూడా వీళ్ళు కన్ను వేసి రాష్ట్రంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు అధ్యక్ష. మొత్తం రూల్ ఆఫ్ లా, ఒక ఎస్టాబ్లిష్ ప్రొసీజర్ని డైవర్ట్ చేసి, సబ్వర్ట్ చేసేసి వీళ్ళు 3 వ్యవస్థల్ని, రిజిస్ట్రేషన్ సిస్టమ్ని, రెవెన్యూ సిస్టమ్ని, అదేవిధంగా జ్యుడిషియల్ సిస్టమ్ని కూడా పూర్తి స్థాయిలో పక్కకు తీసుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం చేశారు అధ్యక్ష. దుర్మార్గమైన ఆలోచనలు, ఈ రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా, ప్రజలు భయభ్రాంతుల్లోకి తీసుకెళ్లే విధంగా, ఎప్పటి నుంచో తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు, అదొక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. అటువంటి ఆస్తులపైన వీళ్ళు ఈ చట్టం తీసుకొచ్చి చాలామందిని కేవలం భయపెట్టించి వాళ్ళ ఆస్తులు లాక్కోవడం కోసం చేసిన ప్రయత్నాన్ని మేము మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని, మన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఎలక్షన్లప్పుడు కూడా అనేక సభల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి హామీ ఇచ్చారు అధ్యక్ష. అధికారంలో రాగానే ఈ చట్టాన్ని మేము ఖచ్చితంగా తిప్పికొడతాం, మీరందరూ కూడా ఎక్కడో భయపడాల్సిన అవసరం లేదు, ఇది ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి తప్పకుండా మేము మీకు నిలబడతామని చెప్పారు అధ్యక్ష. వీళ్ళు చేసిన దుర్మార్గమైన ఆలోచనలు ఇది ఒకటి అధ్యక్ష. టైటిల్ రైట్స్ కూడా వాళ్ళు తీసేసుకుని ఎవరైతే పాపం పెళ్లిళ్ళ సందర్భాల్లోనో, ఆస్తుల పంపకాల సందర్భాల్లోనో డిస్ప్యూట్స్ క్రియేట్ చేసి ఆస్తులు తీసుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. దీన్ని అప్పుడు వ్యతిరేకించాం అధ్యక్ష. ఇప్పుడు ప్రభుత్వం చక్కగా ఒక మంచి ఆలోచనతోటి అతి త్వరలో తీసుకొచ్చినందుకు ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రిపీల్ చేయడానికి కోసం తీసుకున్న చర్యల్ని మేము జనసేన పార్టీ నుంచి బలపరుస్తున్నాం అధ్యక్ష. ఈ బిల్లుపై గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడతారు. అధ్యక్ష, ఏదైతే ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసం రెవెన్యూ మినిస్టర్ గారు బిల్లు ప్రవేశపెట్టారు. అధ్యక్ష, ఈ చట్టాన్ని చూస్తే చాలా భయంకరమైన చట్టం. ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం చాలా సమస్యలకు దోహదం చేసింది. ఎన్నో రోజులుగా లాయర్స్ అయితే ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ఎక్కడికక్కడ ఆందోళన చేశారు.
ఈ చట్టం కనుచుంటే పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అధ్యక్ష రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఈ భూ వివాదాలు పెరిగిపోయినాయి. చాలా దిక్కలు ఇప్పుడు నా నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో చూస్తే ఎప్పుడూ నాకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. 40 ఏళ్ళ నుంచి నేను అక్కడ సీఎంగా, ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. ఈ 5 ఏళ్లలో జరిగిన అవకతవకలు ఆ నియోజకవర్గంలో ఎక్కువ కంప్లైంట్లు వచ్చేది భూ వివాదాలపైన వచ్చాయి. నేను చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏదైతే 22A ఎవరైనా భూమి ఉంటే దాని పక్కన 22A అని వేసేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది. అక్కడి నుంచి ఎవరైతే సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటారో వీళ్ళందరూ రావడం, నెగోషియేషన్స్ మొదలు పెడతారు. లేకపోతే ఇది గవర్నమెంట్ భూమి అవుతుంది. మనం కానీ ఒప్పుకుంటే, వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మళ్ళీ ప్రైవేట్ భూమి కింద 22A తీసేసి మళ్ళా ప్రైవేట్ భూమి కింద సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, టెక్నాలజీ కూడా చాలా ప్రమాదం. నేరస్తుల దగ్గర టెక్నాలజీ ఉంటే మొత్తం మార్చేయడం, రికార్డులు మార్చడం చాలా ఈజీగా అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దానికి తోడు మీరు చూస్తే అధ్యక్ష, ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. భూమి అనేది తరతరాలుగా వారసత్వ ప్రకారం వస్తుంది. మా తాత, మా ముత్తాత ఇచ్చిన భూములు ఇప్పుడు కూడా మాకు వస్తూ ఉంటాయి ఆ కుటుంబానికి. అలాంటి భూమిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకుంటాం. రాజముద్రేస్తాం, అంటే ప్రభుత్వం ముద్రేసిస్తాం. అలాంటిది ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం అంటే సెంటిమెంట్స్తో ఆడుకోవడం. ఇది ఎక్కడ చూడలేదు అధ్యక్ష, ఎవ్వరూ చేయలేదు ఇంతవరకు కూడా. అలాంటివి చేశారు. అప్పటికే ప్రజల్లో చాలా కోపం ఉంది, ఆవేదన ఉంది, ఆవేశం ఉంది. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇటీవల భూ సర్వే కూడా అన్నారు. ఈ భూ సర్వే కూడా అధ్యక్ష మొత్తం సెటిల్మెంట్ చేస్తామనే ఉద్దేశంతో చేసి డబ్బులైతే ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ వివాదాలు పెంచారు, కానీ ఎక్కడా వివాదాలు తగ్గించే పరిస్థితి లేదు. దానిపైన కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను. హోల్డ్ చేశాం, స్టే చేశాం. ఇవన్నీ క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతనే చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. అధ్యక్ష, ఈ చట్టం వల్ల పౌరుల ఆస్తి మొత్తం లాగేసే పరిస్థితి వస్తుంది. అంటే ఇంకా రాను ఇందులో మీరు చూస్తే అధ్యక్ష వెరీ ఇంట్రెస్టింగ్. నేను అన్ని మీటింగుల్లో మాట్లాడాను. కనీసం ఒక్క మాట మేము ఇది చెయ్యము, ఇది ఉద్దేశం లేదని ఒక్క మాట చెప్పలేదు. అంటే ఇందులో చూస్తే భూ వివాదంలో 533 సివిల్ కోర్టు అధికారాల్ని సెక్షన్ 338 నిషేధిస్తుంది. అంటే ఇంక అధికారం లేదు. ఎక్కడికి పోవాలి? నేరుగా హైకోర్టుకి వెళ్ళాలి. ఎంతమంది హైకోర్టుకి వెళ్ళగలుగుతారు? అంటే ఇక్కడ ఏ విధంగా పెట్టారో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకొక పక్క ఏ వ్యక్తినైనా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించుకోవచ్చు 5(1). అంటే ఇప్పటికే మనం చూస్తున్న సాక్షిలో పనిచేసే అందరినీ తీసుకొచ్చి ప్రభుత్వంలో పెట్టారు. రేపు కూడా వీళ్ళ గుమస్తాలు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. వాళ్ళ గుమస్తాలు పెడితే మన జాతకాలు వాళ్ళు రాస్తారు. ఏమవుతుంది అధ్యక్ష? అదే రికార్డు మీరు ఒకసారి చూస్తే ఎవరైనా సరే ఈ భూమి నాదని ఒక పిటిషన్ పెడితే ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది. ఇంక ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది, ఆర్బిట్రేషన్. అంటే ఇంకా మన చేతుల్లో లేదు ఇది. అంటే మీరు వివాదాలు పరిష్కారం చేయవలసిన ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులను లాగేయడానికి ఎత్తుగడేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా దిశ 1-2 కాదు. ఇందులో మనం చూస్తా ఉంటే భారత వారసత్వ చట్టం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 246, 300కు విరుద్ధంగా ఉంది. ఇంకో పక్క ఈ సెక్షన్లో ఉండేటువంటి ఈ చట్టంలో ఉండే సెక్షన్లు 10, 13, 14, 15, 25, 34, 36, 46 రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి.
ఇవే కాకుండా ఈ చట్టాన్ని అమలులోకి తెస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 512 రహస్యంగా దాచిపెట్టారు. మనం అడిగితే దానికి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి వచ్చారు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత దిశ చాలా ప్రమాదకరమైన చట్టం. నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని మీటింగుల మీద చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. మేము వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం. ప్రజలు నమ్మారు. ఎంత భయంకరంగా అంటే దిశ ఒక అభద్రతా భావనకు లోనయ్యారు. మళ్ళీ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మా ఆస్తులకు మాకు రక్షణ ఉండదు అనే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష కొంతమంది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళారు, వాళ్ళకి భూములు ఉన్నాయి, వేరే దేశాలకు వెళ్ళారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. వాళ్ళు కానీ ఒక్కొక్కసారి రికార్డులు చెక్ చేసుకోకపోతే రికార్డులు మారిస్తే తర్వాత ఆ భూమి ఆటోమేటిక్గా డీమ్డ్ క్లాసిఫైడ్ చేసేస్తారు, నోటీసులు కూడా ఇవ్వరు. ఇలాంటి చాలా ఉన్నాయి దేశ. ఏది ఏమైనా మేము చెప్పాం, చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. హామీ ప్రకారం మొదటి సంతకం ఏదైతే నేను చెప్పానో డిఎస్ఏ అని మొదటి 5 సంతకాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం. మొదటి కేబినెట్లో దీన్ని ఆమోదించాం. మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఇది ప్రవేశపెట్టాం. ఇది మా చిత్తశుద్ధిని మరొక్కసారి తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా దీన్ని ఏకగ్రీవంగా బలపరిచి ఈ నల్ల చట్టానికి మంగళం పాడాల్సిందిగా మరొక్కసారి ప్రార్థిస్తూ ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా అజాగ్రత్తగా ఉండం, ప్రజల ఆస్తులు కాపాడుతాం, ప్రాణాలకు రక్షణగా ఉంటాం. ఇలాంటి చట్టాలను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించమని మరొకసారి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. మంత్రి గారు మీరేం క్లారిఫికేషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అందరూ కూడా ఏకగ్రీవం హర్షించారు అధ్యక్ష. ఎందుకంటే రిపీల్మెంట్ అనేది ఈ యాక్ట్ ఒక రిపీల్మెంట్ ఎంత అవసరమో సామాన్య మనిషితో పాటు ప్రతి ఒక్క అంటే ఆస్తి ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి నల్ల చట్టాలు ఉన్నటువంటి ఈ యొక్క ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేవడం అనేది ఎంత లోపభూయిష్టమో, ఎంతమంది భూ హక్కుదారులు నిద్రలేని రాత్రులు గతంలో గడిపారో అందరికి తెలుసు. కాబట్టి అధ్యక్ష ఈ సభతో పాటు బయట సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రిపీల్మెంట్ ని ఆశిస్తున్నారు అధ్యక్ష. ఏదైతే మన సోదరులు సాంబశివరావు గారు, అలాగే సోదరి ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే గణబాబు గారు సోదరులు, అలాగే పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, పెద్దలు మనోహర్ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్ గా ఎందుకు మనం ఈ రిపీల్మెంట్ యాక్ట్కి వెళ్తా ఉన్నామో, అలాగే ఏది అయితే రీసర్వే సపరేట్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా దాంట్లో కూడా ఏదైతే ఈ యొక్క ప్రచార ఆర్భాటం అలాగే అధికార మదంతో ఈ యొక్క ఫ్లోర్ లీడర్ వైసీపీ ఫ్లోర్ లీడర్ చేశాడో అవన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అధ్యక్ష. అందుకనే అధ్యక్ష ఈ సభని అలాగే మిమ్మల్ని ప్రత్యేకంగా ఏదైతే ఇంట్రడ్యూస్ చేయడానికి అలాగే కన్సిడర్ చేయడానికి కూడా పూర్తిగా ఏకతాటి మీద అందరూ కూడా సపోర్ట్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2వ క్లాజు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే 2వ క్లాజు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు, కాదన్నవారు లేరు. 2వ క్లాజు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగం అయింది. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు సభా సమక్షంలో శాంపుల్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కు యాజమాన్య రద్దు బిల్లు 2024ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. I beg to move that the bill be passed. కాబట్టి ఇట్లాంటి చట్టాలు చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టారు. కాబట్టి దీని మీద
ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే ఈ చట్టాన్ని రద్దు చేయడం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. తర్వాత శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు. అధ్యక్ష, సభలో మాట్లాడేందుకు